వెల్కమ్ టు మై ఛానల్ కొసిరెడ్డి వారి వంటిల్లు. ఇవాళ నేను మీ అందరికీ ఒక కొత్త స్పెషల్ రెసిపీని పరిచయం చేస్తాను. అదేంటనుకుంటున్నారా? అదేనండి, అందరూ ఎంతగానో ఇష్టపడి తినే అండ్ హెల్దీ ఫుడ్ పాలక్ పరోటా. పాలక్ పరోటా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో చూపిస్తాను. నా వీడియోలో చూపించినట్టుగా మీరు కూడా చూసి ట్రై చేయండి. సో ఇక ఆలస్యం చేయకుండా పాలక్ పరోటాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దామా? ముందుగా కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, పాలకూర, కట్ చేసిన పాలకూర, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి, వామ, జీలకర్ర. సో ఇవి ఫ్రెండ్స్ కావలసిన పదార్థాలు. సో పాలకూరను మనం చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో మనకు కావలసిన క్వాంటిటీలో ఎన్నైతే పరోటాస్ చేసుకోవాలనుకుంటామో అంత ఇందులో పిండి తీసుకుంటున్నాను, గోధుమ పిండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, వామ, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, నూనె వేసి ఇప్పుడు చివరగా పాలకూర, కట్ చేసిన పాలకూర వేసి మొత్తం మిక్స్ చేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకొని ఇందులో ఇప్పుడు వాటర్, కొద్దిగా వాటర్ పోసుకొని మనం పిండిని మెత్తగా చపాతీకి ఎలా అయితే పిసుక్కుంటామో అలాగే పిండిని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకొని ముద్దలాగా వచ్చేంత వరకు పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకుంటేనే మనకి ఎంత మెత్తగా పిండిని మంచిగా గట్టిగా ఇలా మిక్స్ చేస్తూ ముద్దలాగా చేసుకుంటే మనకి పరోటా అంత టేస్టీగా వస్తుందండి. సో ఇలా బాగా ముద్దలాగా గట్టిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇదే బౌల్లో మూత పెట్టి, సో ఇలా మూత పెట్టుకుని ఒక 1 అవర్ పాటు మనం దీన్ని ఇలానే ఉంచుకోవాలండి. సో ఇలా ఎందుకు మూత పెట్టి ఉంచుకుంటున్నామంటే ఒక 1 అవర్ నాననించామనుకోండి పిండి ముద్దను నానుతుంది బాగా, మనం పిసికాం కదా. సో పిండి మొత్తం మిక్స్ అయిపోయి బాగా నానితే మనకి పరోటాలు అంత టేస్టీగా వస్తాయి. సో ఇలా 1 అవర్ తర్వాత పిండిని మళ్ళీ ఇదిగోండి స్పాంజ్ లాగా అయిపోయింది కదా, ఇందులో మనం ఆయిల్ కూడా వేసుకున్నాం. ఇలా స్పాంజ్ లాగా మెత్తగా అయిపోయింది పిండి. సో ఇప్పుడు దీన్ని మనం మరలా ఒక్కసారి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఆల్మోస్ట్ స్పాంజ్ టైప్ అయిపోయింది కదా. సో ఇప్పుడు దీన్ని మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలండి. కొద్దిగా పిండిని తీసుకొని ఈ ముద్ద నుంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా ఇలా రౌండ్ ముద్దలాగా చేసుకోవాలి ముందు. సో అన్నీ మనం ఇలా రౌండ్ ముద్దలాగా చేసుకొని అదే బౌల్లో వేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని ఇలా మనకు కావలసిన సైజులో రౌండ్గా ఇలా ముద్దలాగా చేసుకోవాలి జాగ్రత్తగా. సో ఇలా జాగ్రత్తగా ముద్దలాగా చేసుకుంటే మనకి ఈజీగా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇదిగోండి ఆల్మోస్ట్ అన్నీ నేను మొత్తం ముద్దలాగా చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం కొంచెం ఇలా రౌండ్ చేసి ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని ఒక రొట్టెలాగా చేసుకోవాలండి. సో దీన్ని ఇప్పుడు మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలాగే పిండి తీసుకొని, ఒట్టి పిండి అంటాం కదా, సో ఒట్టి పిండిని తీసుకొని దీన్ని ఇప్పుడు చపాతీ లాగా చేసుకోవాలి. ఇలా సేమ్ చపాతీ లాగానే, బట్ ఇందులో మనం చాలా ఈజీ ప్రాసెస్ అండి. కాకపోతే ఏంటి అంటే ఇందులో వేసి ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్. చపాతీ అయితే నార్మల్గా గోధుమ పిండిని పిసికి డైరెక్ట్గా మనం చేసుకుంటాము. సో ఇందులో పాలక్ పరోటా కాబట్టి ఇందులో మనం పాలకూర, ధనియాల పొడి, వామ, జీలకర్ర ఇలా అన్నీ చేసుకున్నాము. సో పాలకూరను కూడా మనం పచ్చిదే వేసుకున్నాం, ఎందుకంటే పాలకూరలో ఉండే విటమిన్స్ కానీ ప్రోటీన్స్ మన బాడీకి పుష్కలంగా లభించాలి అంటే
మనం ఉడకపెడితే మనకి టేస్ట్ అనేది పోతుంది. సో అందుకని చెప్పేసి పచ్చిదే చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాం. ఎందుకంటే సన్నగా కట్ చేసుకుంటే మనకి పిండిలో మిక్స్ అయిపోతుంది, అందుకని చెప్పి చాలా సన్నగా కట్ చేసుకున్నాము. సో ఇలా మనం చపాతీ లాగానే జాగ్రత్తగా చేసుకోవాలి, పిండి వేస్తూ చేసుకోవాలి. కావాలంటే ఆయిల్ కూడా వేసి చేసుకోవచ్చండి, బట్ పిండి వేసి చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పిండి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసి చేసుకోవచ్చు. ఇలా మనం అన్నిటినీ చపాతీని ఎలా అయితే చేసుకున్నామో అలాగే మనకు కావలసిన సైజులో దీన్ని మనం రౌండ్గా చేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా రౌండ్గా చేసుకోవాలి. ఇందులో మనము ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. చపాతీ అయితే ఫాస్ట్గా అయిపోతుంది, కానీ ఇది చినిగిపోకుండా రౌండ్గా జాగ్రత్తగా చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఇలా మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న సైజు అయితేనే బాగుంటుందండి. ఇలా మనకు కావాల్సిన సైజులో మనం ఇలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో మరీ ఎక్కువ పిండి కూడా వేసుకోవద్దు, ఎందుకంటే మనం దీన్ని పెన్నం పైన వేసి కాల్చినప్పుడు మనకి పిండి పిండిగా వస్తుంది. సో తక్కువ పిండితోనే జాగ్రత్తగా, కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, ఇలా చేసుకోవాలి. ఇలా మనం ఎన్నైతే మనం ముద్దలు చేసుకున్నాం కదా, సో వాటన్నిటిని ఇలా ముందుగా ఇలా చేసి పెట్టుకోవాలి. ముందుగా చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా పెన్నాన్ని పెట్టేసుకోవాలండి. సో పెన్నం పెట్టిన తర్వాత పెన్నాన్ని స్టవ్ సిమ్లో పెట్టొద్దు. ఫస్ట్ పెన్నం బాగా వేడి అయ్యేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఇలా బాగా హై ఫ్లేమ్లో పెట్టి, ఎందుకంటే మనకి పెన్నం బాగా కాలితేనే తొందరగా మన పరోటా కూడా కాలుతుంది, అలాగే టేస్ట్ కూడా వస్తుందండి. సో ఇలా పరోటా ఏదైతే ముందుగా చేసి పెట్టుకున్న పరోటాని దీనిపైన వేసుకొని ఇది వన్ సైడ్ బాగా ఉడికేంత వరకు ఇలాగే ఉంచాలండి. సేమ్ చపాతీని ఎలా అయితే మనం పెన్నం పైన వేసి కాల్చుకుంటామో అలాగే సేమ్ పరోటాను కూడా అలాగే కాల్చుకోవాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే మనం ఇందులో అన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసుకున్నాం కదా, అందుకని చెప్పేసి ఇలా మనం టైం వేస్ట్ కాకుండా ఇలా మనం పరోటాని ఒక సైడ్ కాల్చుతూ ఇంకొక సైడ్ పరోటాలను చేసుకుంటూ ఉంటే ఆ టైంలోపు ఈ పరోటా అనేది కాలుతుంది బాగా. నిజంగా అసలు రెస్టారెంట్స్లో, దాబాలో అలా చూస్తుంటాం కదా మనం పాలక్ పరోటా, అబ్బా ఎలా చేసుకోవాలి అని. బట్ చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయ్యి మీరు చేయండి. నిజంగా కొంచెం టైం టేకింగ్, బట్ చాలా ఇష్టపడి తింటారండి. ఎవరైనా చాలా చాలా ఇష్టపడి తింటారు. సో ఇదే ఫ్రెండ్స్ పాలక్ పరోటా రెడీ అయ్యే విధానం. జస్ట్ దీన్ని పెన్నం పైన మనం చపాతీని ఎలా అయితే కాల్చుకుంటామో అలానే కాల్చి 2 సైడ్స్ని తిప్పేసుకొని కాల్చుకోవాలి, అంతే. పాలక్ పరోటా రెడీ అయిపోయింది. ఇందులో మనం ఏ కర్రీ పెట్టుకొని తిన్నా బాగుంటుంది. అలాగే కర్రీ లేకుండా నార్మల్గా నెయ్యి వేసుకొని కానీ, నెయ్యి అయినా ఓన్లీ నెయ్యి వేసుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులో మనం పచ్చడి పెట్టుకొని తిన్నా, పెరుగు పెట్టుకొని తిన్నా, ఏ కర్రీ పెట్టుకొని తిన్నా బాగుంటుందండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో పచ్చిమిరపకాయలు, ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా. ఇంకా కొంచెం స్పైసీ ఎక్కువ కావాలి అంటే ఎండు కారం కూడా వేసుకోవచ్చండి. ఎండుమిర్చి కారం కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఆల్మోస్ట్ కాలింది కదా వన్ సైడ్, నెక్స్ట్ సైడ్ తిప్పేసుకున్నానండి. సో ఇలా ఒక్కసారి పెన్నం బాగా వేడి అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం స్టవ్ని సిమ్లో పెట్టడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. ఏదైనా రొట్టె కానీ, చపాతీ కానీ, ఏవైనా సరే మనం ఫ్రై ఐటమ్స్ అలా చేసినా కానీ. సో ఇలా తిప్పేసుకోవాలి ఒక 2-3 టైమ్స్. మనం ఇలా తిప్పి వేసుకుని ఉడికిందా లేదా రొట్టె బాగా, పరోటా అనేది
సో ఇలా మరలా ఒకసారి తిప్పేసుకుంటున్నానండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, అందుకని చెప్పి స్టవ్ని సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే టేస్ట్ కూడా అదిరిపోతుంది ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇలా రోటీని మనం పరోటా మొత్తం బాగా ఉడికేంత వరకు ఇలా అటు ఇటు తిప్పేస్తూ ఉండాలండి, ఎందుకంటే మరీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అటు ఇటు మొత్తం మనం అన్ని సైడ్స్ ఉడికేలాగా. పిండి కదా, సో కొంచెం మనం సైజ్ కూడా చిన్నగానే చేసుకున్నాము, కావాలంటే పెద్ద సైజ్ కూడా చేసుకోవచ్చు. సో ఎవరు కంఫర్టబుల్ సైజులో వాళ్ళు చేసుకోండి. నేనైతే నాకు ఇంత సైజులో సరిపోతుంది అని చెప్పేసి నేను ఇంత సైజులో చేసుకున్నాను. సో కొంచెం సైజ్ పెంచాలి అంటే కొంచెం పిండి ఎక్కువ పెట్టుకోవాలి అంతే. ఏదైతే మనం పిండి ముద్దని ఫస్ట్ తీసుకున్నాం కదా, రౌండ్ చేసుకున్నాం కదా, దాన్ని కొంచెం క్వాంటిటీ పెంచేసేయండి అంతే, మనకి పెద్ద సైజులో వచ్చేస్తుంది. అంటే 2 అలా తినే టైంలో ఓన్లీ 1 తినేసేయచ్చు అలా అన్నమాట. అది మీ ఇష్టం, ఆప్షనల్. సో ఇలా మనం పరోటాని పెన్నం పైన కాల్చుకోవాలండి. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ పరోటా రెడీ అయిపోయింది కదా. సో దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగే అన్ని పరోటాలను మనం చేసుకుని పెన్నం పైన కాల్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పాలక్ పరోటా రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, పాలక్ పరోటాని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో. సో మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి. నిజంగా ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి. ఇంకా మీకు కావాలి అంటే పాలకూరని ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే స్పైసీగా ఉండాలి అంటే కొంచెం అన్ని క్వాంటిటీ ఎక్కువ వేసుకో. చెప్పాను కదా నేను ముందే మీకు, ఇందులో నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుంది టేస్ట్ అని చెప్పేసి. సో నిజంగా ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం నెయ్యి వేసుకొని తింటే ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ మీరు తినాలనిపిస్తుంది. మనకి బయట రెస్టారెంట్స్లో, దాబాలో, రోడ్ పైన చాలా రెస్టారెంట్స్లో మనకి దొరుకుతుంటాయి కదా. సో అక్కడే ఎక్కువ తింటాం, మనం ఇంట్లో చేసుకొని తినడానికి ఇష్టపడం. బట్ న్యాచురల్గా ఇంట్లోనే చేసుకొని తినండి ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్ చూసి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. రుచి మాత్రం నెయ్యి వేసుకొని తింటే అబ్బా అదిరిపోయిందండి. ఎందుకంటే మనకి ఇందులో ధనియాల పొడి ఫ్లేవరు, జీలకర్ర, వామ, అది ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకి తగులుతూ ఉన్నాయి. పాలకూర, అలా పాలకూర కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది, పచ్చిదే వేసుకున్నాం కానీ ఉడికిపోయింది. ఇలా నెయ్యితో వేసుకొని కొంచెం నేను ఇలా బుట్టలో వేసుకొని చూపిస్తున్నానండి. వావ్, చాలా చాలా బాగున్నాయి కదా, చూడ్డానికి నోరు ఊరిపోతుంది కదా. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. Stay home, stay safe. Thank you.